ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందంలోని పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 68వ పద్యం. పూర్ణుడయ్యును మహాభూత పంచక యోగమున మేనులను పురములను సృజించి పురములలో నుండి పురుష భావంబునందీపించు ఎవ్వడు ధీరవృత్తి పంచభూతములను పదును కన్నింద్రియములను ప్రకాశింపించి భూరి మహిమ షోడశాత్మకుడన శోభిల్లు జీవాత్మవృత్త వినోదం నిరపుచుండు. అట్టి భగవంతుడు అవ్యయుండును అచ్యుతుండు మానశోధిత వాక్పుష్పమాలికలను మంజునవరస మకరంద మహిమలుట్ట శిష్టహృద్భావలీలల చేయుగాత. పూర్ణుడు నిత్య సత్య సర్వవ్యాపి అనగా పూర్ణుడు అంటే నిత్య సత్య సర్వవ్యాపి అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అయ్యున్ అయినప్పటికీ మహాభూత పంచక మహాభూతములైనదింటిని అంటే భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశము యోగమునన్ కలయిక వలన మేనులు శరీరములు అనగా దేహములు అనబడు పురములను నగరములు వసనములు సృజించి పురములు వసించునవన్నమాట. లోపల ఉండి పురుషుడు వాసుడు. పురుష అంటే పురుషుడు లేక వాసుడు. భావములో దీపించున్ ప్రకాశించువాడు ఎవరు? వాసుదేవుడు. ఎవడో ధీరుని స్వతంత్ర వృత్తిన్ విధముగా ఐదు భూతములను 11 ఇంద్రియములను అంటే 11 ఇంద్రియాలంటే ఇక్కడ 5 జ్ఞానేంద్రియాలు అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. 5 కర్మేంద్రియాలు పాయము, ఉపస్థు, చేతులు, కాళ్ళు, నోరు మరియు మనసు అన్నమాట. తర్వాత ప్రకాశింపించి ఉద్దీపించి భూరి మిక్కిలి గొప్పదైన మహిమతో 16 కళలు లేదా 16 రకములు. ఇక్కడ షోడశాత్మకం అంటే 5 పంచభూతాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మరియు మనసు, మొత్తం 16 అన్నమాట. ఆత్మ గలవాడు అనగా స్వరూపుడు. అనబడుతూ శోభిల్లన్ వెలుగొందును. జీవిత లక్షణముల నృత్య నాటక వినోదమును నడుపుతూ ఉండును. అటువంటి భగవంతుడు విష్ణువు అవ్యయుండు విష్ణువు అచ్యుతుండు విష్ణువు మనసునందు ఉదయించిన వాక్కులను లేదా పలుకులను పువ్వుల మాలికలు అను మంజు ఇంపైన 9 ఇక్కడ నవరసాలు అన్నమాట. శృంగారము, హాస్యము, కరుణము, వీరము, రౌద్రము, భయానకము, బీభత్సము, అద్భుతము, శాంతము అన్నమాట. రసములను మకరంద తేనె యొక్క మహిమలు గొప్ప అనుభూతులు ఉట్టిపడగా శిష్ట మంచివారి హృదయములందలి భావముల లేదా తలుపుల లేదన్ విలాసములు చేయు కాక భావము. తాను పరిపూర్ణుడై ఉండి కూడా పృథివ్యాది పంచమహాభూతాలను కలిపి శరీరాలనేటువంటి పురాలను సృష్టించి వాటిలో పురుషుడు అనేటువంటి పేరుతో ఎవడు సదా ధీరుడై ప్రకాశిస్తుంటాడో
పంచభూతాలను 11 ఇంద్రియాలను ప్రకాశింపజేసి గొప్ప ప్రభావంతో షోడశ కళాత్మకుడై శోభిలుతూ ఎవడు జీవత్వం అనేటువంటి నృత్య విలాసం ప్రదర్శిస్తుంటాడో ఆ అవ్యయుడు అచ్యుతుడు అయినటువంటి భగవంతుడు మనోగుణమైన నవరసాలనేటువంటి తేనెలు జాలువారుతూ నా మనసు నుండి పుట్టిన వాక్కులనే పుష్పమాలికలతో సజ్జనుల హృదయాలను అలరించుగాక. 69వ పద్యం. మానధనుల్ మహాత్ములు సమాధి నిరూఢులు యన్ముఖాంబుజ ధ్యానమరంద పానమునన్ ఆత్మభయంబులన్ పాసి ముక్తులై ఉన్నతనుందరో అట్టి మునిలోక శిఖామణికెన్ విశంకట అజ్ఞానతమోన భూమణికి సాధు జనాగ్రణికి నేను మృక్యలన్. మాన అభిమానమును ధనుల్ ధనము కలవారు, మహాత్ములు మహనీయులు, సమాధిన్ జ్ఞాన సమాధి స్థితి, నిరూఢులు బాగా స్థిరపడిన వారు, యత్ ఏ ముఖము అను, అంబుజ పద్మము, ధ్యాన ధ్యానించుటనే, మరంద ఏనను, పానమునన్ తాగుట వలన, ఆత్మన్ మనసులలో, భయములను అంటే సమస్త భయములను పాసి తొలగిపోయి ముక్తులు ముక్తి పొందిన వారలు అయి లోనతన్ ఛేదింపబడుటను వికలత్వము దీని అంటాం. వందరో అట్టి అటువంటి మునుల లోక సమస్త సమూహమునకు శిఖ తల మణి మానికమైన వాణి కిని విశంకట అధికమైన అని విడివేగు అజ్ఞానమును తమస్సునకు చీకటి కనమాట. దీనికే నభస్ ఆకాశపు మణి లేదా సూర్యుడు, ఈ సాధు మంచి జనులలో అగ్రణి పెద్దవాడు, ఈ నేను మృక్యదన్ నమస్కరించేదను. భావము. మానమే ధర్ముగా కలవారు, మహనీయులు, సమాధినిష్ఠులు వ్యాస భగవానుని ముఖపద్మ ధ్యానం అనేటువంటి తేనె తాగుతూ భయరహితులై భవబంధ విముక్తులై ప్రకాశిస్తారు. అట్టి ఆ మునిజన మగుటాయమానుడు, గాఢమైన అజ్ఞానమనే చీకటికి సహస్రభానుడు, శిష్టులలో ప్రధానుడైనటువంటి వ్యాస భగవానికి వందనములు ఆచరిస్తున్నాను. తర్వాత 270 వచనం. అని ఇట్లు హరిగురు వందనంబు చేసి సుఖయోగేంద్రుడు రాజేంద్రుడికి ఇట్లనియే అని ఇలా హరికి తండ్రి అయినటువంటి వ్యాస మహర్షికి ప్రణమిల్లి సుఖయోగేంద్రుడు పరీక్షన్ మహారాజుకి ఇలా చెప్పసాగాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.